ఇలాగా మాకు ఎప్పుడైనా నేను కారాలు గట్ట తినాలనుకుంటే కూరలు వండుకొని బోరు కొట్టేసినప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటాను అనమాట. మొన్న నేను సాంబార్ పెట్టాను కదా, అది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. నిన్న నేను తినలేదు, ఎందుకంటే సాటర్డే రోజున ఇక్కడ కొంచెం నీసులే కలిసిపోతాయి అప్పుడప్పుడు. మొన్న నేను కాసినప్పుడు కొంచెం ఇందులో గరిట అందులో గరిట ఇందులో పెడతాం కదా, నిన్న తీసుకోలేదు అనమాట, తినలేదు, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ సాంబార్లోకి ఇది ఫ్రై చేస్తున్నాను అనమాట. రండి భోంచేద్దురు కానీ, రండి భోంచేద్దురు కానీ అంటే నువ్వు కోయిట్లో ఉండి మమ్మల్ని పిలిచిన వీటమ్మా అనుకోవచ్చు. కోయిట్కి రావాలంటే ఫ్లైట్ టిక్కెట్లు అవి బోల్డ్ ఉంటాయి కదా అని ఏదో మామూలుగా రమ్మంటున్నాను. మీరు వచ్చేస్తారా, నేను పెట్టేస్తాను ఈ కూరతో మీ అందరికీ. రండి రండి రండి, ఎంతైనా మన సర్దుకొని తినొచ్చు. ఒక్కొక్క చిన్న ముక్కేసి తిన్న ప్రేమతో చాలండి మనకి. అందరం తింటమే కావాలి ఎంత వండుకున్నా. ఏదో మా కర్రీలు చూసి టేస్ట్ అన్నా చూస్తారు కదా, నేను కడుపు నిండా పెట్టలేకపోయినా ఎలా చేస్తున్నాను ఏంటో మీరు అందరూ చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, నన్ను అందరితో పాటు ఆదరించాలి. అది ఏదో కొద్దిగా వీడియోలు అలా పెడతా ఉంటాను మధ్య మధ్యలో, ఫీల్ అవ్వకండి, చూడండి. ఇది రైస్ దమ్ అనమాట, కిందన చికెన్ ఉంది, పైన రైస్. ఆ పప్పుచారులోకి ఇది మాకు ఈరోజు ఫ్రై చేసుకున్నాం అనమాట. సాంబార్ పప్పుచారు కాదండి. సాంబార్లోకి ఇది అసీదా అంటారు అరబీలోని. ఇది మన పిండ్లు ఉంటాయి కదా, పిండి అంటే ఇగో మైదా అనుకుంటా, మీరు ఎలా పిలుస్తారో కదా. ఈ పిండితో చేస్తాను అనమాట. ఆ పిండి, నెయ్యి, పంచదార ఇవన్నీ వేసి చేశానమాట. బాగా ఇష్టంగా తింటారు మా కోటోళ్ళు, బాగుంటుంది. ఇది సాంబార్ ఇప్పుడు వేడి చేస్తాను అనమాట. ఇది మన ఇండియాలో కుంకుమ పువ్వు, నెయ్యి, పిండి. ఇగో నెయ్యి చూడండి పక్కన ఎలా తేలిపోయిందో. ఇది వేడి చేసుకొని టీ తాగినప్పుడు, కాఫీలు తాగినప్పుడు ఇది వేడి చేసుకొని కొద్దిగా స్వీట్ కింద తింటారనమాట. స్వీట్ లాగా ఉంటుంది, ఎందుకంటే పంచదార అన్నీ కలిపేసాం కదా, లాలిక్కేల పొడి, పంచదార, నెయ్యి అన్నీ. సాంబార్ వేడి చేసుకొని చికెన్ కర్రీలోకి ఇది మొత్తం మేము 4 తింటామండి, పనోళ్ళు 4కి. అదే కొంచెం ఏదో గ్రేవీ కింద కొద్దిగా రైస్లో కలుపుకున్న ఒక చికెన్ పీస్ వేసుకొని ఆ సాంబార్ వేసుకొని ఈ రోజుకి ఇది కానిచేస్తాం అనమాట. రండి మీరు తిందిరి కానీ మాతో పాటుని కొద్దిగా ఫుల్గా పెట్టడానికి ఎవరన్నా కడుపు నిండా పెడతానికి రమ్మంటారో తినేయండి, కొంచెం పెడతారు. మాకు ఇక్కడ బాగా ఎక్కువ ఉంటాయండి కోయిట్లో, వండాలి తప్ప ప్రతి ఐటమ్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈరోజు అయితే సింపుల్గా చేశాను అన్నమాట. వండుకోవచ్చు, మనకు కావాల్సినంత వండుకోవచ్చు, ఏమనరు. ఇదంతా చికెన్ ఉండి అదే మటను, ఇది బర్గర్లు, చపాతీలు, వెజిటేబుల్ అవి డ్రై. ఇది లెహం అంట, అంటే మరి కైమా ఏకమాసం కైమా అంటారు కదా. కోళ్ళు ఇప్పుడు 1వ తారీఖుకి మళ్ళీ రేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇలా ఇస్తారు కోయిట్లోని కోళ్ళు అయ్యిని. ఇది ఇలా తీసుకొని వాటర్లో వేసుకొని వండుకునేటప్పుడు కట్ చేసుకుని వెళ్ళిపోవడం, చేసి ఇచ్చేస్తారు. వండుకోవచ్చు, మనకు కావాల్సినంత వండుకోవచ్చు, ఏమీ అనరు. మనం ఎంత కావాలో రోజుకి అంత తీసుకోవచ్చు. మన పని మనం చేసుకుంటా వండుకొని తినొచ్చు. ఎక్కువ గట్టిగా మాట్లాడకూడదు. ఎక్కువ వాళ్ళకి తెలుసు కదా అరబీ కంట్రీ అంటే ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వంట అయింది, కొంచెం అవన్నీ వేడెక్కిపోయాక మనం భోజనం చేస్తాం. ఇంకా కూరగాయలు వస్తాయి కాదు. ఇది వెనకాలేపు అన్నమాట, ఎదరంతా చాలా బాగుంటుంది. ఇది వెనకాలేపు.